గుంటూరులో అమరావతి నేషనల్ ఒలింపియాడ్ పరీక్షల బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించి సృజనాత్మకత అభివృద్ధికి కృషి జరగాలన్నారు. అమరావతి ఎడ్యు హబ్ గత 7 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఒలింపియాడ్ పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులను ఆలోచింపజేస్తోందని తెలిపారు. కులము, మతము, భావాలు, మూఢనమ్మకాలు, రకరకాల విశ్వాసాలు వీటి పెంపొందించేగా ఉండటం ఒక ప్రపంచంలో మొదటి 120 ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 విద్యా సంస్థలు తీసుకుంటే ప్రతిష్టాత్మకమైన అందులో ఒకటి కూడా భారతదేశంలో లేదు. 120 తర్వాతనే మనం ఉన్నాం. ఐఐటి బొంబాయి, ఐఐటి మద్రాసు, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇలాంటివి 120 తర్వాత వచ్చాం. మొదట 120 లేవు. ఎవరున్నారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీస్లో 100 మంది, 110 మంది, 120 మంది నోబెల్ బహుమతులు పొందారు అక్కడ చదువుకొని. So when you are young, when all the success people are young, they used to question themselves, explore the ideas that they had, and never stopped learning and never gave up. So never giving in is something which you should always inculcate or as a student. For this, you need to trust yourself. That is the most important thing. Having trust in yourself, for this, you need to have the support of the teachers and parents. So let me share a small thought with you. Sometimes students think that when they achieve an award or when they have a prize, it is the most important thing in the life, that they have achieved something. But what is most important than winning a prize is what is more important is learning. Learning is more important than winning. So this I want to make it clear, because participation is always important. You might win today or you might lose today, but winning doesn't mean that you have lost. చాలా మంది చూస్తారు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది తెలియట్లేదు అనమాట. వాళ్ళు అదే మళ్ళీ వాళ్ళు మొబైల్లో చాలా ఫాస్ట్ గా ఉంటా ఉంటారు, రైటింగ్ వచ్చేసరికి స్లోగా ఉంటారు. మనకి రైటింగ్ స్కిల్స్ మీద కూడా బాగా ఉండాలని చెప్పి హ్యాండ్ రైటింగ్ పెట్టి ఎగ్జామ్ పెట్టి దాంట్లో టాపర్స్ మనం ఇక్కడ వెళ్ళడం జరిగింది. దీంతో పాటు డ్రాయింగ్, సైన్స్ ఎగ్జామ్, ఇవన్నీ ఏంటంటే పిల్లలకి జాబ్ స్కిల్స్ అన్ని జాబ్ డైరెక్ట్ గా జాబ్ రాసే ఉంటే ఇవన్నీ స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా ఉంటుందని చెప్పడం ఆ కాన్సెప్ట్ మనం పెట్టడం జరిగింది. చాలా ఎక్కువ మంది ఈ ఎగ్జామ్స్ ని అటెంప్ట్ చేస్తా ఉన్నారు ఎవ్రీ ఇయర్. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్కూల్ ఓనర్స్ ఎవరైతే మనకి 7 years నుంచి సపోర్ట్ చేస్తా ఉన్నారు వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. G. Hemant from Telangana, Hyderabad, he started his journey in the morning and reached. Very important that winning a certificate. Learning is a continuous process. And such a person, ప్రశ్నించండి.